హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఫ్రైడే వ్లాగ్ అండి ఇది. ఫ్రైడే అయితే నేను రెడ్ శారీ కడతాను. రెడ్ కలర్ది డ్రెస్ అయినా శారీ అయినా వేసుకుంటాను. గోమాత వచ్చిందండి, అది 10 మినిట్స్ 20 మినిట్స్ నుంచే ఉందో, నేను చూసుకోలేదు. అలాగే ఉంటుంది. మా ఇంటికి వచ్చే డైలీ వస్తుందండి ఆవు. ఎప్పటి నుంచి అలా ఉందని దానికి బియ్యము అట్టిపళ్ళు అవి పెట్టేసి దాన్ని కొంచెం అలా దాంతో ఒక 5 మినిట్స్ మాట్లాడితే అలా కూర్చున్నాను. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు అమ్మా నువ్వు? మూగజీవాల విశ్వాసం చూడండి, డైలీ వస్తుంది ఆవు. నేను లోపల ఏ పనిలో ఉన్నా సరే అలాగే ఉంటుంది. కాంపౌండ్లోకి ఎక్కటం, ఆ చెట్లను తింటాం అలా చెయ్యదు. దాంతో కాసేపు మాట్లాడిన తర్వాత దానికి పసుపు కుంకుమ పెట్టి దండం పెట్టేసుకున్న తర్వాత అది ఫ్రైడే అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ ఇచ్చి చూడండి. దాని పిల్ల వచ్చిందండి, దాని వెనకే దానికి కూడా పెట్టాను. తర్వాత ఈవినింగ్ అనుకోకుండా అమ్మవారి శాలకి వెళ్ళానండి, ఫ్రైడే కదా అని. ఈవినింగ్ స్నానం చేసి బ్లాక్ కలర్ శారీ కట్టాను. అంటే మార్నింగ్ రెడ్ కట్టాను, ఈవినింగ్ ఏమో 2 పూట్ల స్నానం చేస్తాను అండి కార్తీక మాసం వస్తే. అనుకోకుండా అమ్మవారి శాలకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కోటి దీపోత్సవం జరుగుతుందని తెలిసి అక్కడ మామూలుగా అమ్మవారి దర్శనానికని వెళ్ళాను, ఫ్రైడే అని. కార్తీక మాసంలో వెళ్ళలేదే అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత తీరా అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చూసి ఇక్కడ కోటి దీపోత్సవం జరుగుతుందని తెలిసిన తర్వాత అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత పక్కన అడిగాను, కూర్చోవచ్చా అని. మా ఇంటి దగ్గర వేరే అమ్మాయికి ఉంది, చూపిస్తా మీకు. ద్వైస్తంభం దగ్గర చూడండి, చెంకు చక్ర నామాలు అమ్మవారు పిలిచినట్టే ఉందండి. అనుకోకుండా అమ్మవారి శాలకి వెళ్ళటం, కోటి దీపోత్సవానికి అటెండ్ అవ్వటం. చూడండి, ఇక్కడ అభిషేకం జరిగింది శివయ్యకి. అసలు ఎంత బాగా వేశారు అండి ముగ్గులు, రంగోలి. అసలు తర్వాత అద్దాల మండపానికి వెళ్ళటం మాత్రం మిస్ అవ్వను. ఈ శారీ కెవ్వు కేక అని ధమాకా సేల్లో తీసుకున్నా అండి, 200. బ్లౌజు స్టిచ్ చేసుకున్న ఆ రోజే స్టిచ్ చేసుకొని బ్లౌజ్ కొత్త శారీ కదా అని ఫ్రైడే కట్టాను. అనుకోకుండా అమ్మవారి శాలకి కోటి దీపోత్సవానికి అటెండ్ అయ్యాను. అమ్మవారి శాల అద్దాల మండపంలో అమ్మవారిని అలా ఊపుతున్నాను. అలా ఊపేసిన తర్వాత 2 మినిట్స్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ పుష్ప ఆంటీ ఉంది. పుష్ప ఆంటీ పూజలు కూర్చోవచ్చా అన్న, అంటే అమ్మవారి శాల వాళ్ళే, అమ్మవారు ఆ ఇంటి ఆడపిల్లలే కూర్చోవాలండి అని డౌట్గా అడిగితే, గౌరమ్మని చూడండి కూర్చో అని చెప్పింది. అసలు అమ్మవారు ఉందండి ఆ రోజు అలంకరణ తామర పూలతోటి. అమ్మవారు అసలు కన్నులు 2 సరిపోలేదు అమ్మవారిని చూడడానికి అలంకరణని. తర్వాత ఇదిగోండి, ఇక్కడే నేను మా ఇంటి పక్కన అమ్మాయి తిని కూర్చుంటే, దీని పక్కన ప్లేస్ ఉంటే నేను కూడా ప్లేస్ అడిగి కూర్చున్నాను. ఏమేమి ఇచ్చారో చూడండి. అప్పుడు నేను వెళ్ళినప్పటికీ ఎవరు వెళ్ళలేదండి. 6 అవుతుంది, 5:45. ఇంట్లో పూజ చేసుకొని వచ్చేది 6 అవుతుంది. వచ్చిన తర్వాత అలాగా గుడిలో అన్నిటినీ అలా తిరిగేసి వచ్చాను. తిరిగేసిన తర్వాత కొంతమంది వచ్చారండి. కొంతమంది వచ్చిన తర్వాత ఈ ఆంటీ నా ఫేవరెట్ ఆంటీ అండి, మా ఊర్లో బ్యూటిషియన్ చేస్తుంది. నా ఏజ్ అంత ఉంటుందండి తినే ఎక్స్పీరియన్స్, ఆంటీ పార్లర్ ఎక్స్పీరియన్స్. ఏంటే బాగున్నావా అని పిలిచింది. బాగున్నా ఆంటీ అని దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత యూట్యూబ్ ఛానల్ ఉందంటే ఓకే ఓకే తీయని అంటుంది. కింద కూర్చోలేని వాళ్ళ కోసం మీరు మా పార్లర్కి రండి ఒకసారి అని చెప్తుంది. తర్వాత అంతా ఆఫ్టర్నూనే వచ్చి గుడి అన్నీ తయారు చేసి పెట్టినట్టున్నారండి. తర్వాత అప్పుడప్పుడే రావటం స్టార్ట్ అయ్యారు మనుషులు. అద్దాల మండపంలో అమ్మవారు చూడండి ఉయ్యాలు ఊగుతూ ఉంది. తర్వాత ఇక్కడ శివలింగం ఎంత బాగుందండి అసలు. గజమాల వేసి అలాగా గుడి మొత్తాన్ని ఒక రౌండ్ అలా వేశాను. కింద కూర్చోలేని వాళ్ళ కోసం కుర్చీలు, స్టూళ్ళు అరేంజ్మెంట్ చేశారు. తర్వాత అమ్మవారి శాల ముందు చూడండి 2 ఏనుగులను పెట్టి గౌరమ్మని చేసి ఈ నెలంతా పూజ చేశారండి, కార్తీక మాసం అంతా. నేను అసలు అమ్మవారి శాలకి కుదరలేదు, కానీ అనుకోకుండా ఫ్రైడే రావటము, కోటి దీపోత్సవానికి ప్రజెంట్ అవ్వటం, అమ్మవారు పిలిపించిందేమో నన్ను అనే అనిపించింది నాకు ఆ క్షణాన.
తర్వాత ఈ రంగోలీ పక్కనే నాకు ప్లేస్ దొరికిందండి. చూడండి, గుళ్ళో అమ్మవారికి ఇంకా అలంకరణ చేస్తున్నారు. భక్తులు రావటం అప్పుడే స్టార్ట్ అయిందండి. నేను అనుకోకుండా దర్శనానికి రావటం, ఇంకా పంతులు గారు కూడా వచ్చారు. ఇంకా మా హస్బెండ్కి కాల్ చేసి చెప్పాను నేను, ఇక టైం పట్టిద్ది, కోటి దీపోత్సవం జరుగుతుందంటే మా హస్బెండ్ ఓకే అన్నారు. తర్వాత ప్రసన్నక్క వచ్చింది. ప్రసన్నక్క, నువ్వు చెప్పపోయినా చూసావా నన్ను అమ్మవారు పిలిపించింది అని అంటున్నాను. అవునే, నువ్వు టైంకి బాగా వచ్చావు కదా అనింది. తర్వాత శివయ్యకి అభిషేకానికి అక్కడ పళ్ళన్నీ అన్ని ప్రిపరేషన్ జరుగుతుంది అక్కడ. తర్వాత ప్లేస్ పోతుందేమో అని నేను కూర్చున్నానండి. అక్కడ కాసేపు వలిచిన తర్వాత 2 minutes అక్కడ శివయ్య అభిషేకానికి వలిచి ఇంక ఇక్కడ వచ్చి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత క్రౌడ్ ఇంకెక్కువ అయింది, రావటం స్టార్ట్ అయిందండి. మనుషులు స్టార్ట్ అయిన తర్వాత పక్కన అమ్మాయికి ప్లేస్ చూస్తూ ఉండని చుక్కలు చూసి దండం పెట్టుకుంటున్నాను. బయటకు వచ్చి 6:30 చుక్కలు చూసేదాకా నేను వాటర్ కూడా తాగానండి. కార్తీక మాసం అంతా చుక్కల్ని చూసి అమ్మవారి సెల బయటకు వచ్చి చుక్కలు చూసి దండం పెట్టుకొని ఇంకా గుళ్ళోకి వస్తున్నాం. మళ్ళీ ప్లేస్ ఎక్కడ పోతుందా అని. ఈ లోపల మా ఇంటి దగ్గర ఆంటీ కనపడింది. నువ్వు సూపర్ అంటుంది. ఎందుకనిందో మరి తెలీదు. తర్వాత ఇంకా భక్తులంతా రావటం స్టార్ట్ అయింది. ఇంకా ఇక్కడ శ్రీశైలం నుంచి పుష్పాంటి ముద్రలు తెప్పించింది, అక్కడ అందరికీ పెడుతుంది అక్క. ఇదిగోండి తినే, నాకు కూడా పెట్టింది. వచ్చిన వాళ్ళందరికీ ఆ ముద్రలు అలా వేసింది. తర్వాత పూజ కోసం వాళ్ళు ఇచ్చినవి చూడండి, శివలింగం ఇచ్చారు. శివలింగం ఇచ్చిన తర్వాత విభూది, పసుపు, కుంకుమ, గంధం, మారేడు పూలు, భక్తిలు ఇచ్చారు. నేనేమి తీసుకెళ్ళలేదండి. నేను క్యాజువల్గా అమ్మవారి దర్శనానికి అని వెళ్ళాను. శుక్రవారం అని దర్శనానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంకా అందరు కూర్చున్న తర్వాత ఇంకా ఫుల్ అయిపోయాక, పూజ స్టార్ట్ అయ్యాక వచ్చిన వాళ్ళని పైకి వెళ్ళి చూస్తారేమో చూడండి. ఇక్కడ ప్లేస్ లోపలికి రావడానికి కూడా వాళ్ళకి ప్లేస్ లేదండి. అంతా రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది, లోపలికి రావడానికి కూడా లేదు. స్టెప్స్ మెట్ల పైకి వెళ్ళి అక్కడ చూడండి అన్నారు. తర్వాత వీళ్ళు సేవ చేసే వాళ్ళు అన్నీ అందిస్తున్నారు అక్కడ నిలబడి. పంతులు గారు పూజ స్టార్ట్ చేసి అభిషేకం ముందు శివయ్యకి అభిషేకం చేశారండి. అభిషేకం చేసిన తర్వాత కోటి దీపోత్సవం స్టార్ట్ అయింది. దీపం మంత్రాలు అవి చదివి మాతోటి దీపాలు పెట్టించారు. ఈ దీపాలు నేనే వెలిగించాను, ఇక్కడ ఉన్న 2. ఇంకా పూజ అనంతరం కొబ్బరికాయ కొట్టేసి వెనకున్న వాళ్ళకి కూడా కొంచెం ప్లేస్ ఇచ్చామండి దీపాలు వెలిగించడానికి. చాలామందికి ప్లేస్ దొరకలేదు, నిలబడే ఉన్నారు. తర్వాత పూజ అనంతరం అలా ఒక రౌండ్ వేసండి. కోటి దీపాలు కన్నుల పండగగా జరిగిందండి అమ్మవారి శాలలో. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. ఎంత ఎంత ఆనందంగా ఉందో. అనుకోకుండా ఫ్రైడే గుడికి రావటము, ఈ కోటి దీపోత్సవంలో పాల్గొనటము. అమ్మవారు నన్ను ఎక్కడున్నా పిలిపిస్తుంది టయానికి, ఇదే నిదర్శనం. తర్వాత ఇక్కడ శివలింగం దగ్గర అందరు ఫొటోస్ దిగుతుంటే నేను అలా 1 నిమిషం ఫోటో దిగాను. వీడియో తీసింది తెలిసినక్క. వీడియో దిగిన తర్వాత పూజ జరిగిన తులసి చెట్టుని నేను ఇంటికి తీసుకెళ్తున్నానండి. అంటే పంతులు గారి చేతిలో తాంబూలం దక్షిణ పెట్టి తీసుకెళ్ళొచ్చంట. తేలిక చాలామంది తీసుకెళ్ళలేదు, అక్కడ కొన్నే ఉన్నాయిలేండి. నేను ఇంకా దక్షిణ పెట్టేసి పంతులు గారి కాళ్ళకి దండం పెట్టుకొని ఆ తులసి చెట్టుని ఇంటికి తీసుకొచ్చానండి. శుక్రవారం లక్ష్మీదేవి కదండి తులసి చెట్టు, అందుకని ఇంటికి తీసుకొచ్చాను డైలీ పూజ చేద్దామని. తెలియక తీసుకొచ్చుకోలే. చాలామంది బయట అడిగారు, నువ్వు తులసి చెట్టు తెచ్చుకున్నావే అని. ఇంకా క్రౌడ్ ఎక్కువ, బయటకు వెళ్ళడానికి టైం పట్టింది. ఇక్కడ కోటి దీపం ఒత్తులు వెలిగించారండి. ఈ వెలిగే ఒత్తుల్లో పూలు, పసుపు, కుంకుమ వేసి దండం పెట్టుకున్నాను. అమ్మవారికి ఎదురుగా వెలిగించారు. వెలిగించిన వాటికి అందరూ ప్రదక్షిణ చేసి దండం పెట్టుకున్నారు. నేను పసుపు, కుంకుమ, పూలు వేసి దండం పెట్టుకున్నాను. చూడండి అసలు ఎంత బాగా కలకలాడుతుందో మా అమ్మవారి శాల. భక్తులతోటి ఈ దీపాల వెలుగుతోటి అమ్మవారి శాల కలకలాడుతుంది చూడండి. వెనక వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు చూడండి.
ఇంకా ఈ లైన్లో శివనామ బయటపడడానికి 10 స్మరణతోటి minutes పట్టిందండి. అమ్మవారి శాల హోరెత్తిందండి. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అంట భక్తులతోటి చాలా బాగా జరిగిందండి. అది మాకు శివలింగం ఇచ్చి పూజ చేపించారు. తర్వాత కోటి దీపోత్సవం అనంతరం అల్పాహారం పెట్టారు. గూస్ బంప్స్ వచ్చినాయండి పూజ జరిగిన తర్వాత నాకు. తర్వాత నేను తెచ్చిన తులసి చెట్టుని ఇంట్లో పెట్టానండి. ఫ్రైడే కాబట్టి ఆ రోజు ఇంట్లో పెట్టి నెక్స్ట్ డే కార్తీక స్నానం అనంతరం పూజలో తులసి చెట్టుని ప్రతిష్ఠించాను. చూడండి, నేను అమ్మవారి శాల నుంచి తెచ్చిన తులసి చెట్టు అదే. చాలా హ్యాపీగా ఉంది కోటి దీపోత్సవానికి అటెండ్ అవ్వటము, పూజలో పాల్గొని తులసి చెట్టు పూజ చేసి ఇంటికి తీసుకొచ్చుకోవటము. ఆ శివయ్య అమ్మవారి శాలలో కోటి దీపోత్సవాన్ని నన్ను పిలిపించినట్టే ఉంది. అసలు పూజ అనంతరం గూస్ బంప్సే వచ్చినాయండి. చాలా బాగా జరిగింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.